మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప నూతనమైన వాగ్దానం, అది కీర్తనల గ్రంథం నుండి 33వ కీర్తన 1వ లేఖనము. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. మన ప్రభువుల వారు ఈ యొక్క ఉదయకాల సమయమున మనతో మనందరితో మాట్లాడుతున్నాడు. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి అంటున్నాడు. మరి లోకములో నీతిమంతులు ఎవరు, అనీతిమంతులు ఎవరు? ఒక్కసారి మనం ఆలోచించుకోగలిగినట్లయితే, ఎవరైతే ప్రభు యొక్క రక్తము చేత కడగబడి వారి హృదయములను పవిత్రపరుచుకొని మరి ప్రభు యొక్క రక్తమును శరీరమునకును అర్హులుగా వాటిని ప్రతి క్రైస్తవుడు కూడా వారి శరీరంలోకి తీసుకుంటున్నారు. అట్టి వారు స్థిరమైన నీతిమంతులుగా దేవుడు సూచిస్తున్నాడు. అంతేకాదు, విశ్వాసులం అంటున్నటువంటి వారిని మరి ఆ యొక్క ప్రభు యొక్క రక్తము చేత కడగబడకపోతే వారు నీతిమంతులు ప్రభువులో కాలేరు. ఎందుకంటే ప్రభు యొక్క రక్తము చేత కడగబడి రక్తము చేత కొనబడిన ప్రతి బిడ్డ కూడా ఆ నీతిమంతునికి వారసులుగా ఉంటారు. అట్టి నీతిమంతులు మరి యెహోవాను బట్టి ఆనందగానము చేస్తారు అంటున్నాడు. అవును, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామమును బట్టి ప్రతి ఒక్కరు కూడా, నీతిమంతులైన ప్రతి ఒక్కరు కూడా ఆనందగానము చేస్తూ ఆయన మందిరములలోనికి వెళుతారు. అదే రీతిగా ప్రభు చెంతకు చేరుతారు. అట్టివారు ఆనందగానము నిరంతరము చేస్తారని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మరి ఆ రీతిగా మనం ఈ లోకంలో ఉన్నామా? ఆ విధముగా మనం ఈ లోకంలో జీవిస్తున్నామా? నీతిమంతుల కోవలోకి వెళ్తున్నామా లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని ప్రతి క్రైస్తవ బిడ్డతో కూడా దేవుడు ఈ దినమున సెలవిస్తూ ఉన్నాడు. మరి ఈ దినముండైనా సరే అట్టి ఆనందగానము చేసే నీతిమంతులుగా ఉందాము అనుకుంటే ఈ యొక్క ప్రార్థనలో మీరును మనమును ఏకీభవించి ప్రార్థన చేద్దాం. అందులో తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీవిచ్చినటువంటి గొప్ప వాగ్దానము నీ ప్రియ బిడ్డలందరిలో కూడా నాయన ఫలింప చేయమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. ప్రభా, వీక్షిస్తున్న వారు నాయన నీతిమంతులకు కావలసినటువంటి కృపను, సహాయమును ప్రతి ఒక్కరికి దయచేయండి. ఆ రీతిగా ఆనందగానముతో మీ పాదాల దగ్గరకు చేరడానికి కృపా సహాయమును కూడా మెండుగా దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇదిగో ఈ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీ చేతులకు నేను అప్పగించుకుంటూ నన్ను నేనుగా మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.